అంతన్నాడింతన్నాడే గంగరాజు ముంత మామిడి పప్పన్నాడే గంగరాజు. రాత్రి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా అని ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని, మా సత్తా చూపించబోతున్నాము అని పాపం ఎల్బీ స్టేడియంలో పోయినటువంటి ఆ సినిమా హీరో అభిమాని, ఆ అభిమానులు ఎవరైతే ఉంటారో రాత్రి వాళ్ళు ఖచ్చితంగా పాడుకొని ఉంటారు. ఈ పాట మాత్రం అంతని ఇంతని లాస్ట్కు తుస్సుమనిపోయింది ఆ ప్రోగ్రాం. అసలు ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్లో వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో కూడా తెలియదు. వర్షాలు స్పెసిఫిక్ టైం అని లేదు. ఇప్పుడు అందులో వర్షాల సీజన్ వరుసగా పడుతూ ఉన్నాయి. ఎల్బీ స్టేడియంలో ఓపెన్ ప్లాట్ఫామ్ అంటే ఓపెన్ గ్రౌండ్లో ప్రోగ్రాం పెట్టడం ఏందో మనకు అర్థం కాలే. వాళ్ళ అభిమానులకు అర్థమైతే చాలే, కానీ వాళ్ళకు అర్థం కాలే. హైదరాబాద్లో ఇండోర్ ఎన్ని ఉన్నాయి, అక్కడ ఇసిపెట్టేసి మరి ఎల్బీ స్టేడియంలో ఎందుకు పెట్టారో అర్థం కాలే. బహుశా ఆ ఓజీ సినిమా హీరో ఈ వేదిక మీదకి ఇంట్రడక్షన్ సీన్లో వచ్చారు. దాన్ని ఎల్బీ స్టేడియం అంతా నలువైపులు అందరూ చూడాలి, ఈయన వేదిక మీదకి వచ్చేదని చెప్పి ఎట్లా వచ్చారు. ఏందో ఆయన పెద్ద కత్తి పట్టుకున్నారు. కత్తి పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఇట్లా కత్తి పట్టుకొని ఇట్లా తిప్పడం ఏందో, ఆ కత్తి పట్టుకొని రావడం ఏందో నాకు అనిపించింది. ఉప ముఖ్యమంత్రి ఆ కత్తి పట్టుకొని వచ్చి తిప్పడం ఏంది స్వామి? ఏదో మా సినిమాలు అట్లా ఉంటారంట. ఆయన పుష్ప 2 సినిమా మీద కమెంట్ చేసిండే గుర్తుందా? అడవులను కొట్టేసే వాళ్ళను హీరోలుగా చేస్తే ఎట్లా, బాధ్యత ఉండక్కర్లేదా అని. సినిమాలో కత్తి పట్టుకొని ఫైట్ చేశారు కాబట్టి నిజ జీవితంలో కత్తి పట్టుకొని వస్తారు ఎవరైనా. ఏమో మరి ఆయనకు తెలియాలి, ఆయన అభిమానించే కొంత ఆ గుంపుకు తెలియాలి. అని తీరా సినిమా ట్రైలర్గానే కట్ చేసుకోలేకపోయారు. మరో 2 రోజుల్లో సినిమా రిలీజ్ కావాలి, ట్రైలర్ కూడా కట్ చేసుకోలేకపోయారా? ఆ సినిమా ఎట్లుంటుందో ఏమో కథ పక్కన పెడితే ముందే వేలం పాట వేసుకొని సినిమా టికెట్ నేను లచ్చ ఏదో పాపం వార్తల్లోనే ఉంటారు. ఆ సోషల్ మీడియాలో నలుగురు వాళ్ళకు సంబంధించి ఎవరైనా మాట్లాడతారు అని చెప్పి ఆ లక్ష పెట్టి కొంటూ ఉన్నట్టున్నారు కొందరు. 7 లక్ష 6,10,000 7,20,000 గణేష్ని పెట్టి లడ్డు వేలం పాట పాడినట్లే పాడుతూ ఉన్నారు. గణేష్ని లడ్డు వేలం పాట పాడుతూ ఉన్నట్లే ఉన్నారు. ఆ ట్రైలర్ రిలీజ్ చేసుకోలేకపోయారు. 2 రోజుల సినిమా రిలీజ్ అంట. అంతమందిని అక్కడికి రప్పించి ఆ వర్షంలో ఓపెన్ గ్రౌండ్లో ప్రోగ్రాం పెట్టడం ఏంది ఆడ వర్షం పడితే 4 లేరు అక్కడ. ఆ స్టేజ్ మీద వీళ్ళు విన్యాసాలు ప్రదర్శించుకుంటూ పోతూ ఉన్నారు. మాట కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవర్ నేను విచ్చలవిడిగా వాడుకొని సినిమా టికెట్ ధరలు పెంచుకునే దగ్గర నుంచి కత్తి పట్టుకొని ఇట్లా పోతూ ఉంటే చుట్టూ బాడీగార్లు వాళ్ళు సెక్యూరిటీ అని హడావిడి వాళ్ళు అక్కడ. ఆయన చేతిలో కత్తినే ఉంది. మధ్యలో మీ హడావిడి ఎందుకు పట్టండి అన్న స్వామి మీరు ఒకరు. కాసింత నగరం ఉందాతనం వద్దే సార్. మొత్తం మీదైతే వాళ్ళ ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్. రాత్రి 2 రోజులు పెట్టుకొని ట్రైలర్ రిలీజ్ చేసుకోలేకపోయారు. ఇంకా సినిమా ఎట్లుంటుందో చూడాలి మరి.